తెలంగాణ రాజకీయాల్లో మోదీ టూర్ హీట్ పెంచింది. ప్రధాని టూర్ ముగియడంతో కాషాయ పార్టీ గేర్ మార్చబోతుందా? ఆపరేషన్ ఆకర్ష్ పేరిట నేతల వేట మొదలు పెట్టబోతుందా? గ్రేటర్ హైదరాబాద్పై బీజేపీ పెద్దల ఫోకస్ పెరిగిందా? 3 కార్పొరేషన్ మేయర్ పీఠాల లక్ష్యంగా ఆకర్ష్ స్టార్ట్ చేయబోతున్నారా? బలమైన నేతలపై బీజేపీ కన్నేస్తుందా? మోదీ టూర్ విజయవంతం కావడంతో నిజంగానే కాషాయం వైపు మళ్లుతారా? మల్కాజ్గిరి కార్పొరేషన్ మేయర్గా ప్రీతిరెడ్డేనా? దీంతో గ్రౌండ్లో గేమ్ ప్లాన్ రెడీ అయ్యిందా? స్థానిక ఎంపీ ఈటెల భవిష్యత్ ఏంటి? నిజంగానే ఈటెల చూపు హుజూరాబాద్ వైపు మళ్లిందా? ఇంతకీ బీజేపీలో ప్రధాని మోదీ టూర్తో తెలంగాణ రాజకీయాలు వేడెక్కాయి. అభివృద్ధి కార్యక్రమాలతో పాటు రాజకీయంగా హీట్ పుట్టించారు. ఒకవైపు 3 రాష్ట్రాల గెలుపు జోష్, మరోవైపు మోదీ టూర్ సక్సెస్తో జోష్లో బీజేపీ శ్రేణులు ఉన్నారు. బీజేపీ అధిష్టానం ఇప్పుడు గ్రేటర్ హైదరాబాద్పై ఫోకస్ పెట్టిందన్న టాక్ జోరుగా వినిపిస్తోంది. ఇందులో భాగంగానే ఇప్పటికే 3 మేయర్ పీఠాల లక్ష్యంగా ప్లాన్ సిద్ధం చేసింది. ఇంకా బలమైనటువంటి నేతలకు గాలం వేస్తూ ఆపరేషన్ ఆకర్ష్కు తెరలేపనుందట. ముఖ్యంగా మల్కాజ్గిరి లోక్సభ కేంద్రంగా ఆపరేషన్ ఆకర్ష్ షురూ చేసిందట. హైదరాబాద్ నగరం పరిపాలనా సౌలభ్యం కోసం స్థానిక కాంగ్రెస్ ప్రభుత్వం జీహెచ్ఎంసీని 3 కార్పొరేషన్లుగా విభజించింది. జీహెచ్ఎంసీలోని 150 డివిజన్లను 300గా చేసింది. దీంతో పార్టీలన్నీ గ్రేటర్ ఎన్నికలను ఛాలెంజ్గా తీసుకోవడం హాట్ టాపిక్గా మారింది. ఇక గ్రేటర్ ఎన్నికలపై కమలదళం స్పెషల్ ఫోకస్ పెట్టింది. 2029 అసెంబ్లీ ఎన్నికలకు ముందు జీహెచ్ఎంసీ ఎన్నికలను సెమీఫైనల్గా అధిష్టానం భావిస్తోందట. 3 మేయర్ పీఠాల లక్ష్యంగా బీజేపీ కసరత్తు చేస్తోందట. ముఖ్యంగా మల్కాజ్గిరి కార్పొరేషన్పై దృష్టి పెట్టిందట. మేయర్ పీఠం గెలుపు మంత్రాన్ని జపిస్తోందట. అదే కార్పొరేషన్లో బలంగా ఉన్నటువంటి మల్లారెడ్డి కుటుంబంపై దృష్టి పడిందట. ఇప్పటికే బీజేపీ వైపు మల్లారెడ్డి కుటుంబం చూపు మళ్లిందన్న టాక్ జోరుగా వినిపిస్తోంది. ఇటీవల ఢిల్లీ వెళ్లి ప్రధాని మోదీని కలవడం, ఇంకోవైపు కోడలు ప్రీతిరెడ్డి బీజేపీ ఆఫీస్కి వెళ్లడం, ఇవి అన్నీ చూస్తుంటే ఆపరేషన్ ఆకర్ష్లో భాగంగానే అంతా డీల్ సెట్ చేసుకున్నారని రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. అయితే ప్రీతిరెడ్డి మాత్రం కేవలం యూనివర్సిటీ కార్యక్రమానికి ఆహ్వానం మాత్రమే అంటూ చెప్పినప్పటికీ అనేక ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయట. మరోవైపు మల్కాజ్గిరి కార్పొరేషన్ మేయర్ అభ్యర్థిగా ప్రీతిరెడ్డిని రంగంలోకి దించాలనే వ్యూహంతోనే బీజేపీ ప్లాన్ చేసినట్టుగా జోరుగా చర్చ నడుస్తోంది. మాజీ మంత్రి మల్లారెడ్డి స్థానికంగా బలమైన నెట్వర్క్. అదే కార్పొరేషన్ పరిధిలో అల్లుడు మర్రి రాజశేఖర రెడ్డి మామ ఇద్దరు ఎమ్మెల్యేలుగా ఉండడం, స్థానిక నేతలతో పట్టు ఉండడం, ఇవన్నీ లెక్కేసుకునే మల్కాజ్గిరి మరోవైపు ప్రీతిరెడ్డి బీజేపీ వైపు అడుగులు వేస్తోందా, లేక మల్లారెడ్డి ఫ్యామిలీ మొత్తం ఎంట్రీకి గ్రౌండ్ రెడీ అయిందా? ఇక ప్రీతిరెడ్డికి తనకంటూ సోషల్ మీడియాలో ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్నారు. ఆమె మంచి మాటకారి, విద్యావేత్త, తరచుగా మీడియా ఇంటర్వ్యూలు ఇస్తూనే ఉంటారు. వాస్తవానికి మల్కాజ్గిరి ఎంపీగా పోటీ చేయాలనేది ప్రీతి టార్గెట్. అందుకే ఇటీవల ప్రధాని మోదీతో భేటీ, అలాగే ఇన్ఛార్జ్తో భేటీ, గతంలో బండి సంజయ్తో లంచ్ మీట్, ఇవన్నీ చూస్తుంటే ఖచ్చితంగా కమలవనంలో చేరుతారనే ఊహాగానాలు పుకార్లు షికార్లు చేస్తున్నాయి. దీంతో మల్కాజ్గిరి మేయర్ రేసులో ప్రీతిరెడ్డి పేరు ముందే ఫిక్స్ అయిందా అన్న చర్చ కూడా జోరుగా సాగుతోంది. ఇటీవల పార్టీ ఇన్ఛార్జ్ చంద్రశేఖర్ తివారీతో భేటీ అయిన ప్రీతిరెడ్డి కొన్ని ప్రతిపాదనలు పెట్టిందట. డీలిమిటేషన్ జరిగితే మా ఫ్యామిలీకి 4 టికెట్లు ఇవ్వాలని, మల్కాజ్గిరి పార్లమెంట్లో 1 సీటు తనకు, మేడ్చల్లో 1 సీటు భద్రారెడ్డి, మరో సీటు మల్లారెడ్డి, మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర రెడ్డికి ఇవ్వాలంటూ కూడా అడిగినట్టు అప్పట్లో పార్టీలో గుసగుసలు వినిపించాయి. అయితే బీజేపీ మాత్రం కాస్త గట్టిగానే బ్రేక్ వేసిందట. ముందు పార్టీలో చేరి పనిచేయండి, తర్వాత టికెట్ల సంగతి చూస్తామని చెప్పగా, డీలిమిటేషన్ నియోజకవర్గాల పునర్విభజన నేపథ్యంలో ముందే భరోసా ఇస్తే భవిష్యత్తులో పెద్ద ఇబ్బందులు రావచ్చని బీజేపీ భావిస్తోందట. ఈ క్రమంలోనే తెరపైకి మల్లారెడ్డి కూడా
పార్లమెంట్ ఎన్నికలకు మరింత సమయం ఉంది కాబట్టి ప్రీతిరెడ్డిని బీజేపీలో చేర్చుకొని రాబోయే గ్రేటర్ ఎన్నికల్లో మల్కాజ్గిరి మేయర్ అభ్యర్థిగా ప్రకటించి కార్పొరేషన్ గెలిచేందుకు వ్యూహం రచిస్తోందట. ఇంతవరకు ఓకే, కానీ మరి స్థానిక ఎంపీ ఈటెల పరిస్థితి ఏంటన్నది $1 మిలియన్ ప్రశ్న. ఇక ప్రీతిరెడ్డితో పాటు కుటుంబ సభ్యులంతా పార్టీలో చేరి వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తారన్న ప్రచారం ఆసక్తి రేపుతోంది. ప్రీతిరెడ్డి ఎంట్రీని ఆయన స్వాగతిస్తారా లేక ఇది ఆయనకు చెక్ పెట్టే ప్లానా అంటూ పార్టీ లోపల గుసగుసలు వినిపిస్తున్నాయి. బోనాల సమయంలో బండి సంజయ్, ప్రీతిరెడ్డి లంచ్ మీట్ అప్పట్లో పెద్ద దుమారం మెరిగింది. దీంతో ప్రీతిరెడ్డి చేరికకు ఇదిలా ఉంటే ఇప్పటికే పార్టీలోని వర్గపోరుపై ఈటెల అగ్గి మీద గుగ్గిలం అవుతూనే ఉన్నారు. ఈ సమయంలో మల్లారెడ్డి కుటుంబం చేరిక ప్రచారం మరింత అసంతృప్తికి ఆజ్యం పోస్తోందా అన్న ప్రశ్న ఉత్పన్నమవుతోందట. ఇదంతా ఇలా ఉంటే రాజకీయ వర్గాల్లో మరో ప్రచారం జరుగుతోంది. ఈటెల చూపు హుజురాబాద్ వైపు పడిందని, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి ఇక బీసీ కోటాలో సీఎం అయ్యేందుకు ప్లాన్ వేస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే తనను సొంత నియోజకవర్గం హుజురాబాద్ వైపు వెళ్ళనీయట్లేదంటూ బహిరంగంగానే సందర్భం వచ్చినప్పుడల్లా ఆయన తన అసంతృప్తిని వెళ్లగక్కుతూనే ఉన్నారు. ఇక హుజురాబాద్లో స్థానిక ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తీరుపై ప్రజలు అసంతృప్తితో ఉన్నారని, వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలుస్తారనే ధీమాతో ఈటెల ఉన్నట్టుగా రాజకీయ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. ప్రధాని మోదీ పర్యటనతో తెలంగాణలో కొత్త రాజకీయ గేమ్ షురూ అయిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరి ప్రీతిరెడ్డితో పాటు మల్లారెడ్డి కుటుంబం నిజంగా కాషాయ కండువా కప్పుకుంటుందా లేక ఇది కేవలం రాజకీయ ఎత్తుగడలో భాగమేనా? ప్రీతిరెడ్డి మేయర్ రేసులోకి వస్తారా లేక ఎంపీ సీటే అసలు టార్గెటా? అసలు ప్రధాని టూర్ ఏం డిసైడ్ చేయబోతోందో చూడాలి మరి.